హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. దేవుడు చచ్చిపోయాడు, దేవుణ్ణి మనమే చంపేశాం, కానీ ఆయన నీడ మాత్రం మనల్ని భయపెడుతూనే ఉంది అంటాడు ఫ్రీడ్రిచ్ నీట్షే. దాదాపు 66 రాజ్యాంగాలు తమ పీఠికలో భగవంతుడి ప్రస్తావన చేస్తాయి. భారత రాజ్యాంగం లౌకిక వాట పట్టడానికి నెహ్రూనే కీలక పాత్రధారి. భీతిగొల్పే రీతిలో సంఘటితమైన మతం మూఢ విశ్వాసాలకు, మతాంధతకు దారితీస్తుందని, అది దోపిడీకి కూడా కారణమవుతుందని తన ఆత్మకథలో నెహ్రూ రాసుకున్నారు. మతం అవసరం రాజకీయాలకు వస్తుందని ఆయన ఆనాడు ఊహించలేదు. లౌకికవాదం అంటే ఫ్రాన్స్లో లాగా రాజ్యం నుండి మతాన్ని స్పష్టంగా విడగొట్టడమో, అమెరికా లాగా మత సంస్థల స్థాపన కాదని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. ఎమర్జెన్సీలో సెక్యులర్ అనే మాట కృత్రిమంగా చేర్చారని కానీ, దాన్ని తీసేయాలనే డిమాండ్ను కానీ చాలా కాలంగా మన దేశంలో చర్చనీయాంశాలుగానే ఉన్నాయి. కానీ భారతదేశ లౌకికత్వం అశోక చక్రవర్తి కాలం నాటి ధమ్మాలోనూ, భారత జాతీయోద్యమ పోరాట ఉన్నతాశయాల్లోనూ ఉంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AB ప్రకారం జాతీయోద్యమ లక్ష్యాలను సమున్నతంగా నిలపడం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యం. అది లౌకికత్వం అంటే. లౌకికవాదం వల్ల మైనారిటీలు ప్రత్యేక సౌకర్యాలను అనుభవిస్తున్నారని హిందుత్వవాదం భావన. దాన్ని రద్దు చేయటం ద్వారా మత సంబంధ విషయాల్లో రాజ్యాన్ని తటస్థం చేయొచ్చని వారు అనుకుంటున్నారు. దురదృష్టవశాత్తు మతరాజ్య స్థాపన కోసం వెంపర్లాడేవారు అర్థం చేసుకోని విషయం ఏంటంటే, లౌకికత్వమే మత సంబంధ వ్యవహారాల్లో రాజ్య జోక్యం నుండి రక్షిస్తుంది. ఈ విషయం వారికి తెలియటం లేదు. మతాలు స్వతంత్రంగాను స్వయం ప్రతిపత్తితో ఉండేది లౌకిక వ్యవస్థలోనే. మత రాజ్యాల్లో రాజ్యం మతాన్ని నియంత్రిస్తుంది. హిందుత్వవాదులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేశం లౌకిక వ్యవస్థలో ఉండటమే హిందూ మతం యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుతుంది. ఇస్లామిక్ రాజ్యాలుగా చెప్పబడే వాటి వల్లే ఇస్లాం నాశనం అవటం మనం చూస్తూనే ఉన్నాం కదా. మహమ్మద్ ఘజ్నీ, ఇల్తుత్మిష్లు ప్రవక్త వారసత్వాన్ని ధిక్కరించి తమకు తాము చక్రవర్తులుగా ప్రకటించుకోలేదా? మధ్యయుగ భారతదేశంలో ఈ చక్రవర్తులు తయారు చేసిన జనాభా చట్టాలే షరియా చట్టం కన్నా ప్రధానంగా మారాయి కదా. పోప్ అధికారాన్ని కాదని 8వ హెన్రీ రాజు అన్నే బోలియన్ను పెండ్లాడి రాజ్యాధిపతిగా ఆంగ్లికన్ చర్చి సృష్టించలేదా? 2024లో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా శంకరాచార్యుల మత సంబంధ విషయాల కంటే రాజ్య నిర్ణయమే కదా చలామణి అయింది. ఇక్కడ మతం కాదు శుభముహూర్తం నిర్ణయించింది రాజ్యమే. ఆధునిక రాజ్యం ఆత్మకు మోక్షం ప్రసాదించడం తప్పనిసరి చేసిందా అంటే లేదంటున్నారు. 1689వ నాటి లేఖలో ఎ లెటర్ కన్సర్నింగ్ టాలరేషన్ అనేటటువంటి లేఖలో ఆనాటి బ్రిటన్ రాజకీయ సిద్ధాంతవేత్త జాన్ రాకీ, ఎందుకంటే పౌర హక్కులను రక్షించడం, ముందుకు కొనిపోవటం లక్ష్యంగా ఇక్కడ రాజ్యం ఉనికిలోకి వచ్చింది. రాజ్యం ఒక బాహ్య భౌతిక విషయం. మతం మనిషి యొక్క అంతరంగిక జ్ఞాన సముపార్జనకు సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఆత్మలకు సంబంధించిన విషయం రాజ్యానికి ఒప్పగించబడలేదని వాదిస్తాడు ఆయన. 18వ శతాబ్దంలో లౌకికవాదం గెలవడానికి కారణం ఆ కాలంలో మతంపై హేతువు గెలవటమే. లౌకికవాదం ఆధునిక కాలపు ఆలోచనలాగా లౌకికవాద వ్యతిరేకత మత సంబంధ రాజ్యానికి చెందిన ఒక గతకాలపు ఆనవాళ్ళు. ఆధునికతలో మనం విసుగు చెందితే సౌదీ అరేబియాలో లాగానో, ఇరాన్లో లాగానో, పాకిస్తాన్ లాగానో మన దేశం మారాలా? మన దేశంలోని అత్యధిక మంది హిందువులు ఆ విధంగా కోరుకోవటం లేదు. మూల రాజ్యాంగంలో లౌకిక అనే మాట లేదు కాబట్టి లౌకికత్వాన్ని వ్యతిరేకించడం సరైందేనా? భారత రాజ్యాంగం 1976లోనే లౌకికంగా మారిందనటం శుద్ధ అబద్ధం. క్రీస్తు పూర్వం 268 నుంచి 232 మధ్యన మన దేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి అశోకుడు. లౌకికత్వం ఆనవాళ్లు కూడా ఆయన పాలన కాలం నుండే తెలుసుకోవచ్చు. అంతేనా? ఆయన కాలం నాటి శాసనాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన రాజీవ్ భార్గవ వాటి ప్రాముఖ్యాన్ని వివరించారు. ఏదేని ఒక మతం రాజ్యమతంగా ఉండటాన్ని శిలాశాసనం 7 వ్యతిరేకిస్తూ అన్ని మతాలు అన్ని చోట్ల ఉండాలి అన్నది. ఎందుకంటే అన్ని మతాలు స్వయం నిగ్రహాన్ని, హృదయ పవిత్రతను కోరుకుంటాయి. నేటి భారతదేశంలో అతిపెద్ద సమస్య విద్వేష ప్రసంగాలు. అశోకుని 12వ శిలాశాసనం ఒక మతాన్ని కీర్తించి మిగిలిన మతాల్ని తెగనాడకూడదని చెప్పేసి చెప్తుంది. అయితే అశోకుని ధమ్మాలు మతం కావు, అవి కొన్ని పాలనా సూత్రాలు మాత్రమే. అంటే రాజు అవలంబించాల్సిన సదాచార పారాయణత్వం, నైతికత గురించి పేర్కొన్నాయి.
వివిధ మతాల సహజీవనం మాత్రమే కాదు, పరమత సహనానికి మించిన అంశాలు అశోకుడి పాలన అమలు చేసింది. రాజ్యాంగ రచన ప్రాథమికంగా చేసిన మోతీలాల్ నెహ్రూ కమిటీ ముసాయిదాలో ముఖ్యంగా అందులోని ప్రతిలో 4/11 భారతదేశానికి కానీ ఏదైనా రాష్ట్రానికి అంటే ప్రావిన్స్కు కానీ రాజ్యమతం ఉండదు, రాజ్యం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ మతానికి ఆ అవకాశం ఇవ్వదని రాయబడింది. భవిష్యత్ స్వరాజ్య భారతం ఎలా ఉండాలో చెప్పింది. 1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్ మహాసభ. ఆ మహాసభ ఆమోదించిన 2/9 తీర్మానంలో వివిధ మతాలకు సంబంధించిన విషయాలపై రాజ్యం తటస్థంగా ఉంటుంది అని పేర్కొంది. విడి సావర్కర్ ఆశీస్సులతో హిందూ మహాసభ 1944లో రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలో 7/15 అధికరణంలో రాజ్యానికి కానీ ఏదైనా ప్రావిన్స్కు కానీ మతం ఉండదని సృష్టీకరించింది. మరి సావర్కర్ చెప్పిన దాన్ని కూడా మనం నేడు ఎందుకు తిరస్కరిస్తున్నాం? రాజ్యాంగ సభలో అక్టోబర్ 17, 1949 నాడు ముసాయిదా రాజ్యాంగంపై చర్చ జరిగే సందర్భంగా హెచ్వి కామత్ పీఠికలో దేవుడి దయతో ప్రారంభం కావాలని ప్రతిపాదించాడు. ఇన్ని మతాచారాలు ఉన్న దేశంలో దేవుడి దయ వల్ల దేవుడికి 17 ఓట్లే వచ్చాయి. ఆ ప్రతిపాదన వీగిపోయింది. ఆ విధంగానే లౌకిక అనే మాట ప్రత్యేకంగా ఎవరూ ప్రతిపాదించలేదు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో సహా ఎవరూ హిందూ రాష్ట్ర అనే ప్రతిపాదన తీసుకురాలేదు. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు మన దేశ మౌలిక లక్షణంగా లౌకికతో ఉండాలన్నది. మన రాజ్యాంగం మాట్లాడని కొన్ని మాటలు, ఉదాహరణకు ఫెడరల్ న్యాయబద్ధ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ వంటివి చాలా ప్రధానమైనవి. కానీ ఇవన్నీ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో అంతర్భాగంగానే చూపబడుతున్నాయి. లౌకికవాదం అనేదే విడగొట్టే నమూనా అని ప్రచారం చేసేవారు అధికార పరిధి నమూనాను పరిశీలించండి. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో అనేక అభిలషణీయ రూపాలున్నాయి. హిందుత్వ కాకుండా హిందూయిజమే మన రాజ్యాంగ ప్రధాన ఆధ్యాత్మిక వారసత్వ సంపదని ప్రకటించవచ్చు. ఇంగ్లాండ్లో ఆంగ్లికన్ చర్చే ప్రధాన చర్చి. ఆ దేశ రాజు ఆ మతాన్ని రక్షించే వ్యక్తిగా ఉంటాడు. అదే సమయంలో ప్రజలందరికీ వారి వారి మతాన్ని నమ్మే హక్కు, ఆచరించే హక్కు ఆ దేశంలో ఉంది. అక్కడ ఏ మతం ఎడలా వివక్ష పాటించడానికి వీల్లేదు. ఐర్లాండ్లో రాజ్యాంగ పీఠికను చూస్తే మనం ప్రారంభంలోనే అతి పవిత్రమైన త్రిమూర్తి అంటే మోస్ట్ హోలీ ట్రినిటీతో ప్రారంభమవుతుంది. కానీ ఏ మతం పట్ల వివక్ష చూపడానికి ఆ రాజ్యాంగం చెప్పలేదు. ఆ దేశంలో ఏ మతము రాజ్యమతం కాదు. గ్రీస్ రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం గ్రీక్ ఆర్థడాక్స్ చర్చే ప్రధాన మతంగా ఉన్న ఏ మతం ఎడల వివక్ష ప్రదర్శించడానికి వీల్లేదు. 5/2 అధికరణం జీవించే హక్కునిస్తుంది. మత విశ్వాసాల ఆధారంగా వివక్ష ప్రదర్శించరాదు. పశ్చిమ థ్రేస్లో ముస్లింలు మత న్యాయ సమస్యల పరిష్కారానికి అధికారిని ఎన్నుకునే హక్కు కలిగి ఉంటారు. ముస్లింలు షరియా చట్టం కానీ సివిల్ కోర్టులు కానీ ఏది కావాలంటే దాని ద్వారా వివాదాలు పరిష్కరించుకునే అవకాశం కలిగి ఉన్నారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం ఇస్లాం ఆ దేశ రాజ్యమతం. ఇతర మతాల వారు ఆ దేశ అత్యున్నత రాజ్యాంగ పరిధికి అనర్హులు. కానీ ఆ దేశ మైనారిటీలు వారి మత సాంప్రదాయాలు పాటించే హక్కు కలిగి ఉన్నారు. మన దేశ లౌకికత్వం అశోకుడి దమ్మంపై ఆధారపడి ఉంది. ప్రజలు నాగరిక సూత్రాలపై ఆధారపడి కలిసిమెలిసి ఉండేలాగా, అన్ని మతాల్ని సమానంగా చూసేలాగా ఈ దమ్మం ఉంది. రాజ్యం మతాల ఎడల తటస్థంగా ఉండాలి, రాజ్యం మతానికి దూరంగా ఉండాలనే అంశంపై మనం పాకిస్తాన్ వ్యతిరేకించాలి. మన రాజ్యాంగ నిర్మాతలు లౌకిక రాజ్యాన్నే కోరుకున్నారు కానీ మత రాజకీయాన్ని కాదు. మత రాజ్యాన్ని అంతకన్నా కాదు. మొదటి నుండి లౌకిక రాజ్యమే మన లక్ష్యంగా ఉంది. దాన్ని బహిరంగంగా 1976లో ప్రకటించారు. కాబట్టి రాజ్యాంగంలో లౌకికత్వం అనేటటువంటి పదాన్ని తీయాలి అనే అభిప్రాయాన్ని చెప్పే వాళ్ళంతా కూడా ఏదైతే ఇంతసేపు మనం మాట్లాడుకున్నామో దాన్ని విని దాని పరంగా ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది రాజ్యాంగంలో నిజంగా లౌకికత్వం అనేది ఉండాలా ఉండొద్దా అనేది.